ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ కోరారు. నాణ్యతా ప్రమాణాల మేరకు ధాన్యం ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తిప్పర్తి మండలంలోని మామిడాల, ఎర్రగడ్డలగూడెం, పజ్జూరు, తందారుపల్లి, అంతయ్యగూడెం, దుప్పలపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని తిప్పర్తి తహసీల్దార్ పరశురాములతో కలిసి డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని కోరారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలకు 2,320, సాధారణ రకానికి 2,300 రూపాయల చొప్పున ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని, రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధరను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొల్లెద్దు నాగరాణి అంబేద్కర్, ఎస్కే మోయిస్, మాతంగి జానయ్య, ఏపీఎం శ్రీదేవి, మాజీ ఎంపీటీసీ కిన్నెరాంజీ, దాసరి వెంకన్న, సైదులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు నాణ్యతా ప్రమాణాలు లోబడి ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా ప్రతి గింజ అంటే చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి క్లియర్గా ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాల ప్రకారము జిల్లా స్థాయిలో కూడా గౌరవ మంత్రి గారు 2-3 సార్లు రివ్యూ మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది. అలాగే మా కమిటీస్ ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో ఉన్నటువంటి కమిటీలందరికీ కూడా జిల్లా స్థాయిలో శిక్షణలు పూర్తి చేసుకోవడం జరిగింది. తర్వాత మండల స్థాయిలో కూడా శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రైతులందరూ కూడా నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తెచ్చినట్టయితే ప్రతి రైతు యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి ఈ అంశాన్ని అందరూ అర్థం చేసుకొని మంచి ధాన్యాన్ని తీసుకొచ్చినట్టయితే చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతయ్యగూడెం గ్రామంలో ఐకేపీ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రమేష్ గారు, పిఎస్సిఎస్ చైర్మన్ సంపత్ రెడ్డి గారు మరియు ఇతర ప్రముఖులు, ఏపీఓ, ఎంపీడీఓ సార్, ఏపీఎం వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. జిల్లా ఆఫీసర్, కలెక్టర్ కానీ, జేసీ గారు కానీ ఉన్న కింది స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఈరోజు ధాన్యం కూడా కొనుగోలు చేస్తుర్రు. మిల్లర్ల కాడ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే మనం కొద్దిగా తాలుందనో ఏదో మనం కొద్దిగా తేడాగా చేసుకొని పంపిస్తే ప్రతి గింజ కొంటారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్ గారికి, అదేవిధంగా మా మండల తహసీల్దార్ మన పరశురాములు గారికి, అదేవిధంగా మా ఎండిఓ వెంకటేశ్వర రెడ్డి గారికి, ఈ మన ఏపీఎం మన శ్రీదేవి మేడం గారికి, మోహన్ రెడ్డి గారికి, మన ఇక్కడికి విచ్చేసిన రైతులకు, అదేవిధంగా సంఘబంధం అధ్యక్షురాళ్ళకు అందరికీ నమస్కారం.